సంపద సృష్టిస్తామని చెప్పిన టీడీపీ నేతలు నిజంగానే ఆ పని చేస్తున్నారు. కాకపోతే ఆ సంపద ప్రజల కోసం కాదు, వారి కోసమే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే మరోపక్క ప్రతి కార్యక్రమంలో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ దందా చేసుకుంటూనే అన్నా క్యాంటీన్ల నుంచి కూడా అందిన కాడికి దోచుకుంటున్నారు. అధికారంలోకి రాగానే టీడీపీ తన అవినీతి విశ్వరూపాన్ని చూపడం మొదలుపెట్టింది. గత ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ ఉంచిన లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచేసిన పచ్చ నేతలు అన్నా క్యాంటీన్లపై కన్నేశారు. పేదవాళ్ల ఆకలి తీరుస్తామని పైకి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూనే వాటిని తమ దోపిడీకి కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తూ ఉన్నా హామీల అమలు లేదు. తాజాగా అన్నా క్యాంటీన్లపై ఆబాగా పడ్డారు. 2019లో మూతపడిన ఈ కేంద్రాలకు చిన్నపాటి మరమ్మతులు చేసి పైన పచ్చ రంగులద్ది లక్షలాది రూపాయల్ని పచ్చ నేతలు మేసేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.